హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ ఎపిసోడ్ సంబంధించి ముఖ్యంగా 4 డౌట్లు ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను స్టూడెంట్స్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఈ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్లో అందరి ర్యాంక్స్ మారుతాయా మారవా, అండ్ ఇప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంట్రీ ఉంటుందా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, లేకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంట్రీ ఉంటుందా, ఈ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ వీడియో చూస్తాం కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మా సపోర్ట్ మీకు ఉంటుంది స్టూడెంట్స్. ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలి, వెబ్ ఆప్షన్స్ విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ మీకు గైడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజెస్ మేము గైడ్ చేస్తాం స్టూడెంట్స్. పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే జెన్యూన్ పర్సనల్ గైడెన్స్ స్టూడెంట్స్. సో మీ కాలేజ్ ఎంచుకోవడంలో కానీ బ్రాంచ్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ మీతో పాటు మేము ట్రావెల్ చేస్తూ కాలేజ్ అయినంత వరకు మేము ఉంటాం స్టూడెంట్స్. దానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మీకు ఇది ఇచ్చాం స్టూడెంట్స్. చూడండి, ఫాలో చేయండి. సో స్టూడెంట్స్, రిజల్ట్స్ రావాలి అంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ వెళ్ళిపోతేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఉన్నంత వరకు రిజల్ట్స్ రావు. ఇది వెళ్ళిపోయినా ఒక 3-4 డేస్ వరకు మనకి టైం తీసుకుంటారు. అంటే 3 నుంచి 4 రోజుల తర్వాత మనకి రిజల్ట్స్ ఇస్తారు. అంటే మీరు మార్నింగ్ లేసారు, వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్ నీకు కింద ఇస్తాను స్టూడెంట్స్. ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ డిక్లరేషన్ కనిపిస్తుందా, రైట్, ఓకే, ఇంకా 3-4 డేస్ మనకి రిజల్ట్స్ టైం పడుతుంది అని మీరు అనుకోండి. ఇది వెళ్ళిపోతేనే మనకి రిజల్ట్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇది ఉన్నంత వరకు మనకి రిజల్ట్స్ ఇవ్వరు. మరి ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది? మనకి ఇంటర్ ఎవరైతే పాస్ అయ్యారో సప్లీ స్టూడెంట్స్, పాస్ అయిన స్టూడెంట్స్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. అందుకోసమే ఇది ఇలా ఆపారు. సో సప్లీ రిజల్ట్స్ ఇది వస్తున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఈరోజు నుంచి ఒక 3-4 డేస్ వరకు వాళ్ళకి కూడా టైం ఇస్తారు. ఒక 3 నుంచి 4 రోజులు వాళ్ళకి టైం ఇచ్చి డిక్లరేషన్ ఫామ్ దాని తర్వాత తీసేస్తారు. అంటే ఒక 4 రోజులు టైం ఇచ్చిన ఇంకొక 4 రోజుల తర్వాత మనకి రిజల్ట్స్ ఇస్తారు స్టూడెంట్స్. టోటల్గా మనకి 8 డేస్ పట్టచ్చు రిజల్ట్స్ ఇవ్వడానికి. ఒక 4 డేస్ ఏమో సప్లీ స్టూడెంట్స్కి డిక్లరేషన్ ఇవ్వడానికి, దాని తర్వాత ఒక 4 రోజులు డేటా అంతా తీసుకుని అనాలిసిస్ చేసి మనకి రిజల్ట్స్ ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, మరి ర్యాంక్స్ మారుతాయి అంటే అందరి ర్యాంక్స్ మారుతాయి స్టూడెంట్స్. అందరి ర్యాంక్స్ ఖచ్చితంగా మారుతాయి. మొత్తం అందరి ర్యాంక్స్ మారుతాయి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మా ర్యాంక్ మారుతా అంటే అందరి ర్యాంక్స్ మారుతాయి. ఒకవేళ మారలేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు అంటే మీ ర్యాంక్కి వేరే వాళ్ళ ర్యాంక్కి మధ్యలో వాళ్ళని సప్లీ స్టూడెంట్స్ని పెడతారు, లేదా లేట్గా డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళని పెడతారు. మీకు ర్యాంక్ కళ్ళకి మారకపోయినా కానీ ర్యాంక్స్ మాత్రం మారినట్టే, రైట్? ఇది అర్థం చేసుకోండి స్టూడెంట్స్. అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే దాదాపుగా మనకి జూలై ఫస్ట్ వీక్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి సెకండ్ వీక్లో కౌన్సిలింగ్ అనేది పూర్తయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఇది మీకు ఈ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అయ్యాయనుకున్నాను స్టూడెంట్స్. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్, బాయ్.